మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. మీలో పేరుకుపోయిన అనేక సమస్యలకి నేను సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. దేవుడి దయ వల్ల నేను చెప్పింది మీకు అర్థమైతే సరిపోతుంది. ఎందుకంటే మనందరం కుటుంబం కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నా పిల్లలుగా మీకు చెప్పాలి. అందులో మొదటిది 3000 కాయిన్స్ ఇప్పుడు జాయిన్ చేసినకి ఇవ్వాలి అని నేను అనుకోవడానికి చాలా బలమైన రీజన్స్ తీసుకున్నాను. అది ఇచ్చిన తర్వాత కొత్త వాళ్ళందరికీ చాలా సంతోషం, పాత వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. వాటికి సరైన కారణాలు నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఈ సిస్టమ్ అంటే మన కంపెనీ, మన వ్యవస్థని స్టార్ట్ చేసే ముందు నుంచి నేను ఒక మాట చెప్తున్నాను. మీ సీనియర్స్ని లేదా అంతకుముందు వాళ్ళని ఇంకా లేదా వెనక్కున్న వాళ్ళని అడగండి. ఏ కంపెనీ అయినా సరే ముందు వచ్చిన వాళ్ళకి మంచి చూస్తుంది, వెనక వచ్చిన వాడికి సరిగా ఉండదు. కాబట్టి మనం వేరే కంపెనీలోకి వెళ్ళిపోతున్నాం. ముందు వెళ్ళిన వారికి మంచి డబ్బు వస్తుంది అనేటువంటి నిజం ఉంది. దాన్ని తిరిగి రాస్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ నాకు ముఖ్యమే. చివరిలో జాయిన్ అయిన, ఆఖరి క్షణంలో జాయిన్ అయిన వాళ్ళకైనా సరే మంచి వాళ్ళని కూడా లక్షాధికారులుగా చేసే అవకాశం తీసుకుంటాను అని చెప్పాను. అందుకోసమే 10 రోజుల ముందుగా అక్కడ వచ్చిన వాళ్ళకి 3000 ఇస్తున్నాను. వాళ్ళు కూడా గట్టిగానే ఉంటారు. మరి మన 15 లోపు వచ్చిన వాళ్ళకంటే మీరు రెఫరల్ ఇస్తే మీకు మైనింగ్ విపరీతంగా పెరిగిపోద్ది. ఓకే, ఒకవేళ మీరు ఇంకోటి అనుకోవచ్చు, మరి మాకు కొంత కలిపేసి ఇవ్వచ్చు కదా అని. మరి మొట్టమొదటిసారి జాయిన్ అయిన వాళ్ళకి 500కి 500 కాయిన్స్ ఇచ్చాం. మరి ఆయనకు కూడా ఇప్పుడు అలా అనుకుంటే 2500 కాయిన్స్ కలపాలి. ఇప్పుడు ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో అంతమందికి 2500 కాయిన్స్ లేదా 2700 800 కాయిన్స్ కలపాలి. వాళ్ళకి అది సాధ్యపడుతుందా? అన్ని కాయిన్స్ ఇస్తే రేట్ వస్తుందా? ఏమవుతుందో తెలుసా? మరో షీబా కాయిన్ తయారవుతుంది. మన కాయిన్ని పైసాకు కూడా అడగరు. మన కాయిన్కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే మనం చాలా ప్లాన్డ్గా, క్యాల్కులేటెడ్గా వెళ్తున్నాం కాబట్టి. ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్న కాయిన్స్ రేపు అందరూ ఒకేసారి మార్కెట్లో పెట్టడానికి కావదు. ఒక రేషియో మీకు నేను ఆల్రెడీ చెప్పిన దాంట్లో 166 1%, 0.75%, 0.50%, 0.25% అలా ఉన్నాయి. వాటిని కూడా సమయానుకూలంగా మీ రేటు పెరిగే విధంగా మాత్రమే రిలీజ్ చేయటం, లేదంటే దాన్ని కొంత నిలుపుదల చేయడం, మళ్ళీ రిలీజ్ చేయటం వల్ల కాయిన్ రేట్ ఎప్పుడు బలంగా నిలబడి ఉంటుంది. ఇలా 100 ఏళ్ళు, 1-2 సంవత్సరాలు కాదు, 100 ఏళ్ళు వచ్చేటట్టుగా మీకు చేశాను. ఎలా చేసినా మీ దగ్గర నుంచి ఒక్క కాయిన్ ఎవరికి ఇవ్వను, తీసుకోలేరు ఎవరు, మీ దగ్గరే ఉంటాయి. మనం ఇప్పుడు ఇచ్చింది ఏదైనా ఒక ఆఫర్ అనేది ఇస్తుంటారు. నేను ఇచ్చిన ఆఫర్ ఏంటంటే క్లోజింగ్ ఆఫర్. అంటే కిబో కాయిన్ అనేది రేపు 31తో క్లోజ్ అవుతుంది. దానికి శుభసూచకంగా వితిన్ ద స్పాన్ ఆఫ్ 16 నెలల్లో అద్భుతమైన కుటుంబ సభ్యులు ఎవ్వరూ ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి ఇది సాధ్యపడలేదేమో అన్న డౌట్. మీకు మాత్రమే సాధ్యపడింది. ఇంత పెద్ద స్ట్రెంగ్త్తో కూడిన కుటుంబాన్ని 16 నెలల్లో ఇచ్చింది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ 10 రోజులు వ్యవధి ఉందనగా
ఒక ఆఫర్ని ఇచ్చాను. మీరు జాయిన్ అయితే 3000 కాయిన్స్ వస్తాయి. అక్కడితో ఆగలేదు. అంతకు ముందు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా 5 లెవెల్స్ వరకు 150 కాయిన్స్ ఇచ్చాను. అంటే ఇంతకు ముందు మొదటిసారి చేసినప్పుడు ఫస్ట్ లెవెల్లో 150, అలా 2 లెవెల్లో 100, 3 లెవెల్లో 60, 4 లెవెల్లో 40, 5 లెవెల్లో 30 ఇచ్చాం. అక్కడి నుంచి అందరికీ 15 చొప్పున ఇచ్చాను. కానీ ఇప్పుడు ఏం చేసాం మనం, ఒకటో లెవెల్ 150, 2వ లెవెల్ 150, 3వ లెవెల్ 150, 4వ లెవెల్ 150, 5వ లెవెల్ కూడా 150. అంటే ఎంత మైనింగ్ వస్తుందో మీకు తెలుసా? వేరే జిల్లాకైతే 225, వేరే రాష్ట్రానికి అయితే 300. 5 లెవెల్స్లో ఈ ప్యాటర్న్ వాడాను. ఎందుకో తెలుసా అమ్మా? మొదటి వ్యక్తి 3000 ఇస్తున్నాం కాబట్టి తర్వాత ఉన్న వాళ్ళందరికీ అంతకంటే తగ్గకుండా వెళ్ళాలని నేను అలా చేశాను. అది మీకు ఎంత ఫలితాన్ని ఇస్తుందో పని చేసే వాళ్ళకి, పని చేయని వాళ్ళకి ఏమి ఇచ్చినా అది వాళ్ళకి ఎక్కువే. నేను పని చేయలేదు, ఓన్లీ కాయిన్ కొని ఊరుకున్నాను. ఎంత వచ్చిందో అది నాకు ఎక్కువే. పని చేసిన వాళ్ళకి ఎక్కువ వచ్చేలాగే ఉంటుంది ఎక్కడైనా. సో మరొకరికి రిఫరల్ ఇస్తే చాలు, మీకు 150 వస్తాయి. మీ 5 లెవెల్లోనూ ఎవరినో రిఫరల్ ఇచ్చినా 150 వస్తాయి. అంటే చాలా మైనింగ్ ఉంటుంది. మీరు ఇవాళ ఉన్నటువంటి స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ 22, 23 తారీఖుల్లో నేను అడుగుతాను. ఆ పాతది దీన్ని కలిపి చూడండి. మీకు ఎంత మైనింగ్ వస్తుందో మీకు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంటర్నల్గా నేనేం చేస్తానో నాకే తెలుసు, అదేమవుతుందో నాకే తెలుసు. దాన్ని డిజైన్ చేసింది నేను. కాబట్టి ఎవరు మాకు తక్కువ వచ్చింది వాళ్ళకి ఎక్కువ వచ్చిందని చూడొద్దు. మొన్న జాయిన్ అయిన వాళ్ళకి 2 కాయిన్స్ ఇంకా ఎక్స్ట్రా లేదు, మళ్ళీ మేము కిందకి వెళ్ళి జాయిన్ అవుతాము అని పెట్టుకోకండి. మళ్ళీ మీరు యాజిటీస్గా ఇవ్వండి, మీరు రిఫరల్ ఇచ్చుకోండి, వస్తుంది. నేను ఇప్పుడు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చానంటే, నేను ఇది మరికొంతమంది ఆలోచన ఎలా ఉందంటే, కాయిన్స్ ఎక్కువైపోతాయి కదా, రేటు తగ్గిపోతుంది అని. నేను దీనికి సమాధానంగా, మనం 5 crores కమ్యూనిటీ కావాలి మనకి మార్చ్ ఎండింగ్ అని ప్లాన్ చేశారు మన వాళ్ళంతా. మరి 5 crores కమ్యూనిటీ కావాలంటే ఇప్పుడు మన దగ్గర అంత లేదు, 3 ఉంది. మరి 2 కోట్ల మంది తాలూకా మనం ఇవ్వడానికి రెడీ చేసి ఉన్న సిద్ధంగా ఉన్న కాయిన్స్ని ఈరోజు 10 రోజుల్లో ముగిసిపోతుంది. కాబట్టి ఆ కాయిన్స్ అన్నీ అలా ఉండిపోతాయి. అవన్నీ కూడా బర్న్ అయిపోతాయి. అలా బర్న్ అయిపోకుండా కొంత ఆ కాయిన్స్ని మనం, నేను మాటిచ్చిన దాన్ని చివరిలో జాయిన్ అయిన వాడికి కూడా మంచి ఇన్కమ్ వస్తుందని ఏదైతే అన్నానో దానికి అనుకూలంగా అలా మిగిలిపోయిన కాయిన్స్ని ఇచ్చాను. కానీ మనం ఈ 10 రోజులు ఎంత కష్టపడినా సరే ఆ కాయిన్స్ అన్ని వాడలేం. ఎందుకంటే 2 కోట్ల మందికి వెళ్ళి టోటల్ మైనింగ్ని 10 రోజుల్లో క్లోజ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, అవ్వదు అది. కాబట్టి మీ లెక్క కరెక్ట్గా ఒకసారి నేను చెప్పింది చూడండి. కాయిన్ రేట్ ఎప్పుడూ కూడా స్టాబుల్గా ఉండడానికి నేను తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో నా కుటుంబమైన మీ అందరికీ తెలుస్తుంది నేనేం చేశాను అంది. ఇంతవరకు ఈ ప్రపంచం మొత్తం మీద ఏ కంపెనీ కూడా వాడని ఒక స్ట్రాటజీ వాడాను నేను. నన్ను చూసి ఇప్పుడు చాలామంది, మనల్ని చూసి చాలామంది కాపీ కొట్టచ్చు. కాఫీ ఎప్పుడు కాఫీనే, చదువుకున్నాడు ఎప్పుడు చదువుకున్నవాడే.
క్రియేటర్ ఎప్పుడు క్రియేటరే, ఫాలోవర్ ఎప్పుడు కూడా ఫాలోవరే. కాబట్టి దీంట్లో కాయిన్స్ ఎన్నైనా ఉండొచ్చు మనందరి దగ్గర, కానీ అందులో చాలా లిటిల్ బిట్ పర్సెంటేజ్లో మాత్రం మార్కెట్లో రిలీజ్ చేస్తాం. దానివల్ల కనిపించిన ఒక 400-500 కోట్ల కాయిన్స్ ఉన్నాయని అనుకోవచ్చు, కానీ అందులో నుంచి సంవత్సరానికి వచ్చేది చాలా చిన్న పర్సెంటేజ్ బయటకు వస్తుంది. పెద్ద కమ్యూనిటీలో ఉన్నది మనకి, ఇంకా అనేక రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దానివల్ల రేటు విపరీతంగా పెరుగుతుంది. కాయిన్స్ ఉన్నాయి, కానీ ఇట్లా మనం చూసి వాడేసుకోవడానికి అవ్వదు. అలాంటి ప్యాటర్న్ వాడాను. ఇప్పుడు మనం చూసి చాలామంది చేస్తారు, కానీ నేను ఇంటర్నల్గా ఏ ప్యాటర్న్ వాడాను, ఇంటర్నల్గా నేను ఎలా చేసినది ఎవరికీ తెలియదు. సో ఇది మరొకటి సాధ్యపడదు. ఈ కాయిన్ రేటు విషయంలో 10 కాయిన్స్ వస్తే కాయిన్ రేటు 1000 రూపాయలు ఉన్నది అనుకోండి, 10,000. నేను తీసుకున్న ప్యాటర్న్లో అవసరం మేరకే నేను రిలీజ్ చేస్తూ ఉంటాను మీకు. అప్పుడేమవుద్దంటే ఒక కాయిన్ 10,000 ఉందనుకోండి, మీరు 10 కాయిన్స్ 10,000కి అమ్మడం కంటే ఒక కాయినే 10,000కి అమ్మితే మీకు కావాల్సిన 10,000 వస్తుంది. మీ దగ్గర మరో 9 కాయిన్స్ మీకు మిగిలి ఉంటాయి. ఎందుకు? ఇంక మీరు ఆ తర్వాత కాయిన్స్ కొనలేరు. ఇవాళ మన ఎక్స్చేంజ్లో లేదా మన కే ఎక్స్చేంజ్లో 13 నుంచి 1600 ఉంది. మీరు దాంట్లోకి వెళ్ళి కొనలేరు. అది ఇంకా పెరుగుతుంటుంది, అందులో మనం కొనలేము. కాబట్టి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? మన దగ్గర ఉన్న కాయిన్స్ని పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ విలువగా మార్చుకోవడం. అది నేను చూసుకుంటాను. దాన్ని అంతా ప్యాటర్న్ క్లియర్ పెట్టేశాను. కాబట్టి మీరు ఎవరు వరి చెందొద్దు. అలాగే నేను ఇక మీదట, అంటే ఇంతవరకు చేసింది ఒక విధానం, ఈ రోజు నుంచి చేసేది మరొక విధానం. అంటే మన 18 నుంచే మొదలుపెట్టాను. బయటికి ఎంత తల బాదుకున్నా సరే కనిపించబోయేది దీన్ని. మీకు వచ్చే నాన్ స్టాకబుల్ డెఫినెట్లీ కనిపిస్తుంది. అదే కదా మనకు కావాల్సింది, క్యాష్ అవుద్ది. మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ పర్సంటేజ్గా అవసరం బట్టి, అవసరాన్ని అక్కడ కాయిన్ రేటు తగ్గుతుందని నేను ఇవ్వను. పెరుగుతున్నప్పుడు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో అలా ఇస్తూ ఉంటాను. అలా మొత్తానికి 10 అమ్మాల్సిన చోట ఒక్కదాంతో మనం అనుకున్న క్యాష్ వచ్చి మిగిలిన 9 మిగిల్చుకుంటే మరొక అవసరానికి ఆ డబ్బులు పనికి వస్తాయి. మీకు వచ్చే డబ్బుల సంఖ్య తగ్గకుండా, మీ కాయిన్ సంఖ్య తగ్గకుండా దాన్ని మేనేజ్ చేసేలా చేశాను. సో ఇది మీకు తెలుస్తుంది. కానీ మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇంటర్నల్ కోడింగ్ చేసుకున్నాను నేను. దేనికి ఎలా చేయాలి, ఎలా చేస్తే వీళ్ళందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది అనేది లైఫ్ టైం. అంటే మన లైఫ్ టైం, ఈరోజు పుట్టిన వాడికి కూడా 100 ఏళ్ళు, మరి మనకు 100 ఏళ్ళు ఉండవు కదా. 100 సంవత్సరాల వరకు కూడా ఎవ్వరికి ఎక్కడ ఈ నష్టం కష్టం లేకుండా చేసేలా దీన్ని డిజైన్ చేశాను. ఇంటర్నల్ కోడింగ్ ఉంది అందులో. మీకు ఉదాహరణకి అది నేనేం రాశానో ఒక్కటి మర్చికి చెప్తాను, ఎన్ని ఉన్నాయి తర్వాత చెప్తాను. మీరు పని చేస్తున్న 5వ లెవెల్ తర్వాత నుంచి మాత్రమే 35 లెవెల్ వరకు ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే 5th లెవెల్ దాటితేనే దానికి అర్హులు. మొదటి నుంచి ఉన్న వాళ్ళకి అర్హులు ఉండరు. ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ 1వ తరగతి చదివాను, ఉద్యోగం అంటే ప్రభుత్వాలు ఇవ్వు. అవి ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు 5 లెవెల్ నుంచి టీం ఉన్న వాళ్ళకి, టీం సంపాదించుకుంటేనే అవుతుంది. ఒక లీడర్గా ఎదగాలనే 10 మంది ఆయన వెనకాల వస్తేనే ఆయనకి సీట్ ఇస్తారు. ఒక వ్యాపారం చేయాలన్నా సరే 10 మందికి తెలిసి ఉంటేనే వ్యాపారం చేయగలరు. మనం ఏది చేయాలన్నా సరే మనకంటూ ఒక టీం ఉండాలి. ఒక పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళకే మనం సంబంధాలు అవి సెట్ చేస్తాం, ఎందుకంటే ఆ జీవితం బాగుపడుతుంది కాబట్టి. అలాగే 5 లెవెల్ నుంచి పైన ఉన్న లెవెల్స్ వరకు నేను ఒక ప్యాటర్న్ వాడాను. ఆ పైన ఉన్న వాళ్ళందరూ చూడండి, 2 చూసుకోండి. 1, మీకు రోజు వస్తున్న స్టాకబుల్ కాయిన్స్ సంఖ్య ఇంతకుముందుకి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉందో చూడండి, అది మీకు కనిపిస్తుంది. నాన్ స్టాకబుల్ ఎలాగో మీకు కనిపిస్తుంది. ఇక 2,
రేపు మీ దగ్గర ఉన్న కాయిన్స్ మీరు అమ్మేసుకున్నప్పుడు మీరు మీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అది అమ్మితే ఎంత వస్తుందో నోట్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎంత వస్తుందో మీరు చూసుకోండి. ఇది ఇంటర్నల్ నేను ఏం చేశాను అనేది. అందువల్ల మీరు ఊహించిన విధంగా మీకు ఇన్కమ్స్ వస్తాయి. పోనీ 5 లెవెల్స్ రేపు ఆదివారం రేపు 31 అయిపోద్ది అంటే కాదు. మైనీడ్స్ ఉంది, ఓటీటీ ఉంది, డిటిహెచ్ ఉంది, అలాగే టీవీస్ ఉన్నాయి. టీవీస్లో జాయినింగ్స్ ఉండవు, కొనుక్కోవడాలే ఉంటాయి. అలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇంకా డీలర్షిప్స్ వస్తాయి. వాటిల్లో టీవీస్ డీలర్షిప్స్ ఉంటాయి, డిష్ డీలర్షిప్ ఉంటుంది, అలాగే రకరకాలుగా ఉంటాయి. వీటన్నింటిలోనూ మీకు అలా లైఫ్ టైం మీకు రిఫరల్స్ వెళ్తూనే ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఆ రెండోది ఎంత చక్కగా వస్తుందో మీరు చూద్దరు. కానీ చాలా మంచి ఇన్కమ్, భయంకరమైన ఇన్కమ్, లీగల్గా ఉన్నది, వైట్ క్యాష్, మీకు పక్కాగా మనం ట్యాక్స్ కట్టాల్సిందే. అలాంటి ఇన్కమ్ని మీకు వచ్చేటట్టుగా చేశాను. మరి ఒక రకం నేను రిలీజ్ చేస్తే ఎంత వస్తే, నేను డిజైన్ చేసిన దాంట్లో 100 రకాల ఇంటర్నల్ ఇన్కమ్స్ పెట్టాను. 100, ఇంకా 99 ఉన్నాయి. మరొక రకం మనం చెప్పిన 30, అది ఇంకా రెడీ చేయలేదు. నాన్ స్టాక్బుల్స్ 300, ఈ 100 ఈ 30, 430 రకాల టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, ఒకదానికి ఒకటి పోలిక లేకుండా, ఒకదానికి ఒకటి పోటీ లేకుండా, ఒక్కొక్క విధానంలో దాన్ని తయారు చేశాను. 12 ఏళ్ళు కూర్చొని చేసిందంతా ఈరోజు మార్కెట్లో తీసుకొస్తున్నాను. దీన్ని కాపీ కొట్టడం కానీ దీన్ని ఫాలో అవడం కానీ ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే నేను క్రియేటర్ని. అంతకంటే గొప్పగా, అంతకంటే విలువగా ఎప్పటికప్పుడు దీన్ని మార్చేసుకోవచ్చు. లేకపోయినా నేను చేసినవి ఫాలో అవ్వలేరు. ఎందుకు చెప్పినా అదేంటో తెలియదు. వాళ్ళు ఒక ఐడి మన దగ్గర వేసుకొని లెక్కలేసి చూసుకున్నా, లేదా మన దగ్గర మొత్తం 25 లెవెల్స్ లెక్కలేసుకొని చూసినా, 35 లెవెల్స్ లెక్కలేసి చూసుకున్నా, అందులో ఎక్కడ కనబడదు, దాన్ని అవదు. అసలు మీరు వాడుతున్న, మీరు చూస్తున్న ఈ సాఫ్ట్వేర్లోది కాకుండా నేను ప్యారలల్ సాఫ్ట్వేర్ ఇంకోటి పెట్టుకున్నాను. ఆ ప్యారలల్ సాఫ్ట్వేర్లో మీ తాలూకు ఇంటర్నల్ ఇన్కమ్స్ పెట్టుకున్నాను. దాన్ని డీకోడ్ చేయలేదు, ఎందుకంటే దాని గురించి మీకు ఏం కనబడదు, ఏం తెలీదు. ఇప్పుడు మీకు కనబడుతుంది ఒక సాఫ్ట్వేరు, మన ఎక్స్చేంజ్లో ఉన్నది వేరే సాఫ్ట్వేరు. కానీ ఇప్పుడు మీకు ఇన్కమ్